ఘనమైన తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు నామాన మరొకసారి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోకి మనం వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రాలు దేవా. ఈ రాత్రి కాలమందు తండ్రి మీ యొక్క జ్ఞానమును నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ మాటలు మీ గ్రంథం ద్వారా మేము నేర్చుకుంటుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ జ్ఞానములోను తండ్రి మీ నీతిలోను మా బ్రతుకును స్థిరపరచమని వేడుకుంటూ నా తండ్రి మరి లోక మాలిన్యము మా మీద పడకుండా కాపాడమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి కూడా ఆశీర్వాదకరంగా కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకునిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు నామన్న మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. ఈ శుక్రవారం మరి బైబిల్ తరగతిగా పాత నిబంధన గ్రంథంలోంచి న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత కాలం ఈ సంసోను యొక్క తల్లిదండ్రుల గురించి గత కాలం మనం నేర్చుకుని ఉన్నాం. ఈరోజు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఈ 13వ అధ్యాయానంతా కూడా గత కాలం మనం వివరించుకున్నాం. 211వ పేజీ 211వ పేజీని జ్ఞాపకం చేసుకోండి. అయితే 13వ అధ్యాయం 25వ వచనాన్ని చదివి ఆ తర్వాత 14వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను అనే మాట వాడాడు. ఇక్కడ సంసోను గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ సంసోను దేవుడు ఎందుకు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఆ కాలంలో ఇశ్రాయేలు వారిని ఈ ఇశ్రాయేలు యొక్క జాతిని లేదా సంసోను యొక్క జాతిని ఫిలిస్తీయులు పరిపాలిస్తున్నారు. ఈ ఇశ్రాయేలు వారిని ఈ ఫిలిస్తీయులు పరిపాలిస్తున్నారు. వారి నుండి దేవుడు ఏం చేయాలి అంటే, సంసోను చేత ఈ ఫిలిస్తీయుల నుండి విడుదల చేయాలి ఇశ్రాయేలు వారిని. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు ఆల్రెడీ దేవుడు ఏం చెప్తున్నాడు, అతన్ని రేపుటకు మొదలుపెట్టాడు. అంటే దేవుడు తన కార్యాన్ని జరిగించటానికి ప్రారంభించాడు అనే మాట మనకు కనపడుతూ ఉంది. 14వ అధ్యాయం నుంచి మనం చదువుదాం. అంటే దేవుడు ఆల్రెడీ అతన్ని ఏం చేశాడని చెప్తున్నాడో ప్రేరేపిస్తున్నాడు. 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ వెళ్దాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతను చూచెను. ఇది ఈ ఫిలిస్తీయుల గారి యొక్క కుమార్తెను చూశాడట. అంటే ఫిలిస్తీయుల గారి యొక్క అమ్మాయిని చూశాడట. అంటే వారి జాతిలో ఉన్న ఒక అమ్మాయిని చూచి ప్రేమించాడట. ఎవరో? సంసోను గారట. ఇది ఇక్కడ జరుగుతుంది. ఆ మాటలు చదువు. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలు ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చెయ్యవలనని తన తల్లిదండ్రులతో అన్నాడట. అంటే ఇప్పుడు ఆ కబురు ఎవరికి చెప్పాడు? ఈయన తల్లిదండ్రులకి చెప్పాడట. ఎవరినిచ్చి చేయమని? ఫిలిస్తీయుల కుమార్తెను నాకు తెచ్చి నేను చూసాను, ఆ అమ్మాయిని మీరు వెళ్ళి మాట్లాడి పెళ్లి చేయండి అన్నాడు. కొంచెం పెద్ద రకంగా బాగానే చెప్పాడు. కొంచెం క్రిందకు వస్తాం. అప్పుడు వారేమన్నారంటే, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీయుల నుండి కన్యను
తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగారట. ఇది వీళ్ళకి ఏమి లేదయ్యా అంటే సున్నతిని ఆచారం లేని వ్యక్తులు ఈ ఫిలిష్తీయులు. దావీదు కూడా అదే అంటాడు. గొల్యాతు విషయంలో చెప్పిన మాట, తర్వాత కాలంలో సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని దావీదు చెప్పాడు. అంటే సున్నతి అనేది లేంటే ఇశ్రాయేలు వారికి ఏంటయ్యా అంటే వారు దేవుని సంబంధులు కారని వారి యొక్క ఆలోచన. రైట్. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారంటే సంసోన్ని ఇష్టపడతలా, అసలు మనలో ఎవరు లేరా రక్త సంబంధులు, నువ్వు అది సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అని వారు ఖండించడం జరిగింది. ఓకేనా? రైట్. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాడు. అంతే. ఇంక మీరు ఎన్ని మాట్లాడినా అదంతా నాకు అనవసరం కనుక ఆవిడ నాకు ఇష్టమైంది కనుక మీరు వెళ్ళి మాట్లాడుకుని తీసుకుని రండి అని చెప్పాడట. తర్వాత అయితే ఫిలిష్తీయులకైమైనా చెయ్యుటకు యెహోవా చేత అతడు రేపబడన్న మాట అతన్ని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. అసలు ప్రణాళికే అది. ఏదా ప్రణాళిక? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? వీళ్ళని ఓడించాలి, వీళ్ళ నుంచి వీళ్ళని ఇడిపించాలి. అది దేవుని ప్రణాళిక. అది ఎవరికి తెలియలేదు? తల్లిదండ్రులు తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కుమార్తెని దెబ్బన్నారు ఏంటి అన్నారు. నిజమే, వాస్తవానికి అది తప్పే. కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? వీరు కుమార్తెని తెచ్చితే కదా వీళ్ళ కోపం వచ్చేది. అర్థమైందా మీకు? ఇప్పుడు వారితో వైరం పెట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? మరి అదనమాట. అది దైవ ప్రణాళిక. అది దైవ ప్రణాళిక, గమనించాలి. అందుకే కొన్ని కార్యాలు మనం వద్దన్నా జరుగుతాయి, మనం చేయకూడదన్నా కూడా జరుగుతాయి. ఎందుకంటే దాని వెనకాల ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. అమ్మా రైట్. ఇది దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏది? తల్లిదండ్రులకు తెలియదు. తర్వాత ఆ కాలమున ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు వారిని ఏళ్తున్నారట. అదే ఇందాక చెప్పాను నేను. అధికారం వాళ్ళదే. ఎవరిదే? ఫిలిష్తీయులు. ఇప్పుడు కిందకి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను. అది ఎవరు వచ్చారంట? అమ్మ, ఒక సింహం వచ్చిందంట. గత కాలం నేను కొంచెం ఈ మాట కూడా జ్ఞాపకం చేశాను. సంసోన్ అంటే సామాన్యుడు కాడని గత కాలం చెప్పాడు. ఇప్పుడు ఆ బిడ్డను లేదా ఫిలిష్తీయుల కుమార్తెను వివాహం చేసుకోవడానికి వెళ్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. వెళ్తుంటే ఇప్పుడు ఏది ఎదురొచ్చింది? సింహం కనపడ్డది. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు అంటే చంపుతాడు అక్కడ. ఆ తర్వాత చూడండి, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతులు ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చేశాడట. ఎలాగా అమ్మ? మేకపిల్లని చీలుస్తారు చూసారా, అలా చీల్చేశాడు. ఎవరు? సంసోను గారు. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అక్కరెందకు రేటి. అతడు తాను చేసినది, ఈ మాట చూడాలి, అతడు తాను చేసిన తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఏది? ఈ జరిగిన సంఘటన, సింహాన్ని చంపిన సంఘటన అతడు ఎవరితో చెప్పలేదట. అది బహుశా అదే మరొకరైతే అదనమాట. ఎంత నా అంతటోడు లేడని చెప్తాడు. ఇతను చెప్పలేదు. సరే, తర్వాత విషయాన్ని కూడా మనం చూద్దాం. కొంచెం క్రిందకి వెళ్దాం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకి ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబేరమును చూచుటకు ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబారములో తేనెటీగల గుంపును తేనెయు కనపడగా అతడు ఆ తేనె చేత నుంచుకుని తినుచు వెళ్ళుచు
తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇక వారు తినిరి. అయితే తాను సింహపు కళేబేరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియపరచలేదు అని చెప్పాడు. ఇక్కడ ఈ సింహాన్ని చంపాడు కదా, ఈ సింహాన్ని చంపి వెళ్ళి చూడడానికి వెళ్ళి మాట్లాడుకున్నాడట అతను. మరలా అతను ఈ తిరిగి రిటర్న్ వస్తుంటే ఈ సింహం చనిపోయిన శవం ఉంటుంది కదా, కళేబేరం ఉంటుంది కదా, ఈ కళేబేరం ఏమైందయ్యా అంటే తేనెటీగలు ఉన్నాయంట. ఆ తేనెటీగలు ఏమైనా తెలుసు కదా మనకి, తేనె. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ తేనె తిని మళ్ళీ తన తల్లిదండ్రులు కూడా ఇచ్చాడు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అదనమాట. ఈ సంగతే తన తల్లిదండ్రులకు చెప్పలేదు అతను. ఈ తేనె తిన్నాడు, తల్లిదండ్రులకు తినిపించాడు, కానీ ఆ సంగతి ఎవరికి చెప్పలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు. రైట్. ఇప్పుడు తర్వాత విషయానికి వద్దాం. 10వ అధ్యాయము. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను. అతడు పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. అంటే ఓ విధంగా చెప్పాలంటే ఒక పార్టీ లాంటిది అనమాట. అంటే ఫిలిస్తీయుల యొక్క అంటే ఫిలిస్తీయుల యొక్క పెండ్లి కుమారులు ఏం చేయాలి అంటే ఆచారం అదే కదా, 7 రోజులు ఏం చేయాలి, వాళ్ళు విందు చేయాలి, దాన్ని పార్టీ. ఇది ఒక మర్యాద అనే మాట వాడాడు ఏమో. కిందకు వస్తాం. వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద ఉండుటకు 30 మంది స్నేహితులను తోడుకుని వచ్చారంట. ఇతనికి మళ్ళీ ఇతను ఒకడు సరిపోడు కదా అని ఇతనికి 30 మంది స్నేహితులు వచ్చారట. ఎవరికే? సంసోన్ గారికి ఫ్రెండ్స్, స్నేహితులు. అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఆ పెండ్లి ముందు జరుగుతున్న విందుకి ఆ 30 మంది స్నేహితులు కూడా వచ్చారట. తర్వాత మాట, అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల, ఇది అసలు పాయింట్. ఇంతసేపు నేను మీకు పైనుంచి చెప్తుంటే ఏదో కథ కింద ఉండొచ్చు, అసలు పాయింట్లోకి వస్తున్నాను అనమాట. ఇవన్నీ చదువుకోవాలా అంటే చదువుకోవాలి. ఇదంతా దేవుని ఉద్దేశం. చూడండి, అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను అంటున్నాడు. ఏం వేస్తాడంట? విప్పుడు కథ. అంటే దాన్ని మనం ఏమంటాం అంటే పొడుపు కథ అంటాం. చిన్నప్పుడు ఉండి, ఇప్పుడు అవి లేవు. అంటే ఇప్పుడు ఏమన్నాడంటే ఒక విప్పుడు కథ నేను వేస్తాను, అది మీరు చెప్పండి అన్నాడట. ఎవరో? సంసోన్ గారు. ఈ 30 మందికి. ఓకేనా? ఏదో అలా అనుకునేవారు అప్పుడు. అలాగే ఇప్పుడు అది ఆయన ఏం వేసాడు అంటే చూడండి, చెప్పండి అని ఆ తర్వాత ఆయన ఇంకొక పెట్టాడు. ఏటయ్యా అంటే మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావము నాకు చెప్పండి. ఎన్ని రోజులు విందు? ఎన్ని రోజులు? 7 రోజులు. 7 రోజులు ఈ విప్పుడు కథ ఏంటో చెప్పండి అన్నాడు. వెంటనే చెప్పమనలా, 7 రోజులు ఛాన్సు ఇచ్చాడు. ఇచ్చి అది చెప్పమన్నాడు. ఆ తర్వాత మాట కూడా వెళ్దాం. దాని భావమును నాకు తెలుపుని ఎడల ఒకవేళ ఇది కానీ చెప్పారనుకోండి, నేను 30 సన్నపు నారబట్టలు అంటే వస్త్రాలు ఇస్తానన్నాడు. అంతేనా? అంటే 30 ఏమన్నాడు? ఎందుకంటే ఆల్రెడీ 30 మంది ఉన్నారు కనుక. అంతే కదండి. అంటే బహుశా తలాక ఒక్కొక్కటే. ఏది చెప్తే? విప్పుడు కథ కాదు, భావం చెప్పాలి. అసలు పాయింట్ ఇది. ఈయనేమో కథ చెప్తున్నాడు, దాని భావం చెప్పాలి. అంతే కదండి. కథ ఇప్పుడు అతను చెప్పిన కథే వీళ్ళు చెప్తే అది గొప్పది కాదు. ఆ కథ ఏంటి? దాని భావం చెప్పాలి, లేదా దాని తాత్పర్యం అనొచ్చు, ఏమండి, దాని అర్థం అనొచ్చు. అది చెప్పాలన్నారు. చెప్పు అన్నారు. ఇప్పుడు సిద్ధపడ్డారు. ఇప్పుడు మనసు పెట్టాడు. 14వ వచనం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చిందంట. అర్థమైందా? బలం దాంట్లో ఏమొచ్చింది? తీపి వచ్చింది అన్నాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అన్నాడు. అర్థమైందా మీకు? తిను దానిలో నుండి ఏమొచ్చిందంట? తిండి వచ్చింది, చెప్పండి అన్నాడట. ఎవరినే? ఈ 30 మంది స్నేహితుల్ని. ఎన్ని రోజులు? 7 రోజుల్లో ఇది చెప్పాడట. ఇది కండిషన్లు పెట్టుకున్నారు. మీరు చెప్తే మీకు ఇస్తాను, మీరు చెప్పకపోతే నాకు ఇవ్వాలని చెప్పాడట.
అమ్మా ఓకేనా, అర్థమవుతుందిరా? రైట్. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు పాయింట్కి వస్తున్నాం. ఇక్కడ 15 వచ్చు. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావం మాకు తెలుపునట్లు అతని లాలన చెయ్యము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేయదుమని మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నట్టుకే మమ్మల్ని పిలిచితిరా అన్నారట. ఏం అర్థమైంది మీకు? అర్థమైంది పాయింట్? అసలు మమ్మల్ని పిలిచి మా దగ్గరున్న ఆస్తి లాగేసుకోవడానిక మీరు ఈ విప్పుడు కథ పెట్టారు అని తన పెళ్లి చేసుకోబోతున్న భార్య దగ్గరికి వచ్చి ఆ 30 మంది భయపెట్టారు. నువ్వేదోలాగా నీ భర్త దగ్గర, ఓకేనా, ఇంకా భర్త అవలా, ఆయన దగ్గర నువ్వు మొత్తం మీద ఆ విషయం తెలుసుకుని మాకు చెప్పాలి. మాకు చెప్పిన తర్వాత మేము చెప్తాను మీకు. ఆయనకి పాయింట్ అర్థమైందా మీకు? అది చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే నిన్ను నీ ఇంటి వారిని అందరిని కూడా అగ్నితో కాల్చి చంపేస్తామని అన్నారు. ఎలా ఉంటుందో సిచ్యువేషను? భయంగా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధానాలన్నీ చూస్తుంటే అర్థమైందండి, ఎక్కడో దేనికో కలెక్షన్ జరుగుతూ ఉంది. అర్థమైందండి, ఎక్కడో దేనికో కలెక్షన్ జరుగుతూ ఉంది. దీనికి అంటే ఫిలిస్తీన్లతో ఏం రావాలి? వైరం రావాలి. వైరం వచ్చిన తర్వాత యుద్ధం వస్తుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ అమ్మాయిని ప్రేమించడు కనుక మొదలైంది, ఓకేనా? ప్రేమించడు కనుక మొదలైంది. ఇప్పుడు ఈ 30 మంది కూడా ఇందులో బ్యాచ్ చెయ్య, అదనమాట. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు సంసోన్ ఎక్కడ ఉన్నాడో వీళ్ళతోటి అదనమాట. ఇప్పుడు ఇతను అను విధంగా చెప్పాలంటే బంధాన్ని కలుపుకుందాం అనుకుంటున్నాడు, కానీ అది వైరాన్ని కలుపుకుంటున్నాడు అతను. అంతే కదండి, అతని బంధాన్ని కలుపుకుందాం అనుకుంటున్నాడు, కానీ ఏం జరుగుతుంది అక్కడ? దేవుని దృష్టిలో అది వైరం అవ్వాలి. అది వైరం అవ్వాలంటే ఇతను ఏం చేసుకోవాలి? వైరానికి వెళ్ళాలంటే ముందు ఈ విధంగా వెళ్ళాడు అనమాట. అది అక్కడ జరుగుతున్న కార్యక్రమం. ఇప్పుడు ఆ మాటలు మనం చూసినట్లయితే, ఇప్పుడు వీళ్ళ 30 మంది వచ్చి ఏం చేశారు? ఆ తల్లిని భయపెట్టారు. ఇప్పుడు ఆవిడ ఏం చేసి అక్కడ పదం ఒకటి అన్నాడు, లాలన చేయొచ్చు అనే పదం వాడాడు. వాళ్ళు అంటే ఏ విధంగా చెప్పాలంటే ఏదో రకంగా మొత్తం మీద అతన్ని బయటికి ఆ విషయాన్ని లాగు అన్నాడు. ఆ తర్వాత ఏమైంది అంటే 17 వచ్చు. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దానిని తెలియచేయగా, అంటే 7వ రోజున మొత్తం మీద లాగేసుకుంది. ఎక్కడి నుంచి? అది ఇవి ఇప్పుడు కదా ఏంటో మొత్తం మీద భావం ఆవి లాగేసుకుంది 7వ రోజు నాడు. మీకు అర్థమైంది పాయింట్ అండి? ఇప్పుడు ఏంటి దాని భావం ఏంటి? కొంచెం కిందకు వద్దాం. ఆమె చూడండి, ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపేసింది, చెప్పేసింది. ఈయనేమో ఈవిడికి చెప్పాడు, ఈవిడేమో వీళ్ళకి చెప్పేసింది. మరి ఇప్పుడు వీళ్ళ ఇతనికి చెప్పాలి. ఇతను చెప్తే ఇతను ఓడిపోయినట్టే కదా. ఏమనుకోవద్దు, ఇంకొక కోణం చెప్తారు, మరలా అనుకోవద్దు. ఇతను ఇష్టపడి వెళ్ళాడు ఇందాక, అంతే కదండి. ఈవిడ కూడా ఏమైంది? ఇష్టపడింది అనుకుందాం కాసేపు. ఈవిడ కూడా ఇష్టపడింది, అందుకే కదా 7 రోజులు విందు చేసుకున్నారు వాళ్ళు. ఇదేమో ఒక పక్షాన జరుగుతున్న విషయం కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఒక విధంగా చెప్పాలంటే ఈవిడ పాడు చేసింది అంటాను నేను. ఎవరో? ఎందుకని? ఇంటి గుట్టును బయట కట్టింది. దీని అర్థం ఏంటంటే మన కుటుంబాల్లో వాస్తవంగా, అందుకే దీన్ని మరో గ్రంథంలో అంటాడు, నీ భార్య నువ్వు ప్రేమించిన నీ భార్య దగ్గర మాట్లాడకుండా నోరు కోప పెట్టుకోని పదం అంటాడు. నీ భార్య దగ్గర ఏమంటాడో తెలుసా? మాట్లాడుకోని పదం కూడా అంటాడు. చూపించమంటారా? ఎక్కడ ఉంటుందండి మాట?
ఇలాంటప్పుడు దొరకరు. చూద్దాం, కాసేపు ఎదుగుదాం, ఖాళీ కదా. మేకా గ్రంథం 7వ అధ్యాయం 767 పేజీ. అంటే ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. 767 పేజీ 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక. ఓకేనా? మళ్ళీ ఇందులో అంటే దాని గురించి ఎందుకంటే పైన అన్నాడు, భక్తుడు దేశంలో భక్తి లేని స్నేహం ఎప్పటికైనా ముంచేస్తుంది. భక్తి కలిగిన జీవితాలు వేరేగా ఉంటాయి. అంటే భక్తి కలిగిన జీవితాలు ఏముంటాయి అంటే నమ్మకం ఉంటుంది. భక్తి లేని జీవితాలు ఎప్పటికైనా ఏమవుతాయి? నష్టమే. అందుకని ఆ భక్తి లేని జీవితాలతో ఉండకూడదని చెప్తున్నాడు. పైన అదంటాడు, భక్తుడు దేశంలో లేకపోయిన మాట ఉంటుంది పైన. ఇప్పుడు కిందకు వచ్చాడు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. ఇది చూడండి, నీ కౌగిటిలో పండుకున్న దాని ఎదుట. అంటే ఇప్పుడు ఏం జరిగింది చెప్పాలి. ఇప్పుడు పెట్టుకోకుండా ఓపెన్ అయ్యాడు కనుక ఇక్కడికి వచ్చింది. అర్థమైంది మీకు? అంటే అక్కడ ఏమన్నాడు అంటే కొన్ని రహస్యాలు కూడా ఎవరు చెప్పకూడదు. అది వాస్తవమే. ఓకేనా? మీ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఈ మాటను తీసుకుని ఇక్కడ కలుపుకోండి. మీరు ఇక్కడ ఏం చేశాడు? చెప్పాడు వాళ్ళు ఏమైంది? దాచుకుందా? ఇప్పుడు నేను అడుగుతున్నా, భయానికి చోటు ఇచ్చింది తప్ప ఇతను చోటు ఇవ్వలేదు. భయానికి చోటు ఇచ్చింది తప్ప, పదం అనకూడదు, అంటే ఇంకోలా ఉంటుందేమో అనిపిస్తుంది. దైవ గ్రంథం ఏమో చాలా స్పష్టంగా చెప్తుంది. ఏది? కీర్తన గ్రంథంలో గట్ట ఏమని? నీ తండ్రి ఇంటిని నీ స్వజనులను మరువు అంటాడు. ఏది? కీర్తన గ్రంథంలోకి వెళితే, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు, ఇతనికే నువ్వేం చేయమన్నాడు? రూతు గ్రంథం ఏమన్నదే? నీ జనమే నా జనము, నీ దేవుడే నువ్వు ఉన్న చోటే. అసలు నేను అంటే ఈ రెండు మాటల అర్థం ఏంటి? వాస్తవం చెప్తున్నా. పెళ్ళైన తర్వాత ఏ స్త్రీకైనా, ధర్మంగా మాట్లాడుతున్న సుమా, ఏ స్త్రీకైనా పుట్టిల్లు ఒక అద్దిల్లు లాంటిదే. ఇంకా అక్కడి నుంచి పెత్తనాలు చేయడానికి కానీ ఇంకో రకంగా కానీ ఉన్నదా, కాపురాలు సర్వనాశనం. అర్థమైందండి? దైవ లేఖనాల ప్రకారంగా చెప్తున్నా సుమా. ఎందుకని? ఎన్నో ఆధారాలు చెప్పాడండి. అలాగే నన్ను వదిలేమని కాదండి, వాళ్ళకి గౌరవం రావాలంటే ఈయనకి గౌరవం తేవాలి. అది ఎన్నోసార్లు చెప్పాడు, కానీ మనం కొన్ని ప్రవర్తిస్తే బాగుంటుంది అంతే. ఎన్నోసార్లు చెప్పాడు. అందుకే నేను అడుగుతున్నా ఒక మాట, అమ్మ మాట వింటారు కానీ దేవుని మాట వినరు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, అంటే వాళ్ళు చెప్పింది తప్ప దైవికంగా దైవానికి ఏంటి, మన జీవితం ఏంటి అన్నదానికి ఏమో లోకానికి చోటు లేదండి. అందుకే ఇబ్బందుల్లో పడుతున్నారు. కనుక అర్థం చేసుకోవాలి. ఇంకా లేఖనాలకు ఎప్పుడైనా కుటుంబాల గురించి మాట్లాడుతుంటే మళ్ళీ ఎలా ఉంటుందంటే మా కోసమే చెప్తున్నారని మళ్ళీ అయ్యో బాధలో. అసలు దేవుడు కట్టిందే కుటుంబాన్ని కదంటారా? దాన్ని పోగొట్టుకుంటుంది ఎవరు? మనం. ఎందుకు పోగొట్టుకుంటున్నాం? దేవుని మాట వినక మనకు నచ్చినట్టు మనం చేయడం. ఇంకో మాట చెప్తాను, కొన్ని జీవితాలు అద్దం లాంటి జీవితాలు. అంటే అద్దం అంటే సున్నితమైన జీవితాలు ఉంటాయి, సున్నితమైన పరిస్థితులు ఉంటాయి. దాన్ని కూడా సున్నితంగానే పరిష్కరించుకోవాలి. కొన్ని తప్పో, అర్థమైందండి? కొన్ని అందుకే మరల ఎలా అనుకోవచ్చు సుమా, కొన్ని వ్యక్తిగతంగా మాట్లాడుకునే మాట ఉంటుంది, కొన్ని గదిలో మాట్లాడుకుని ఉంటాయి, కొన్ని బయట మాట్లాడుకున్నాయి. మనం ఒక్కోసారి లోపల మాట్లాడదామన్నా బయటికి ఎక్కేస్తారు. ఒకవేళ ఆవిడ మాట్లాడుతుంది కదా అని మనమే లోపల ఉన్నాం అనుకోండి, వీళ్ళకి ఏదో తేడా ఉందరా అందుకే బయటకు వస్తలేదు ఒకడు అనుకుంటాడు ఆడు. అలా ఆడనుకుంటాడేమోని ఈ లోపల ఉన్నవాడు బయటికి రావాల్సి వస్తుంది. అర్థమైందన్నమాట? మనం ఎందుకు వచ్చిందమ్మా, మనం లోపల ఉన్నాం అనుకోండి, ఆ మాట ఎలాగుంటుంది? చూసారా ఒక ఆడపిల్ల ఎలాగ మాట్లాడేస్తుందో, లేదా వీడు చూసి ఎలా మాట్లాడేస్తుందో అని అనుకుంటారు. ఇప్పుడు ఆడికి అందరికి వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. అందుకు ఒకసారి మనం వచ్చి కేకలేమనుకో, ఓహో మొత్తం మీద ఏదో పడుతున్నారా అంటాడు. అది ఇలా ఉందో లోకం.
సరే, దాని కూడా మనకు ఎందుకు. ఇప్పుడు మీకు ఏదైనా అర్థమైంది ఇక్కడ? ఇప్పుడు సంసోన్ పరిస్థితి ఏమైంది అది, అందుకే కొన్ని విషయాలు సైలెంట్. ఓకేనా? అలాగని మరలా చెప్తున్నాను, నమ్మకాలు పోగొట్టుకోకూడదు. అది దేవుని దగ్గర నమ్మకం ఉండాలి, కుటుంబాల దగ్గర ఉండాలి, బిడ్డల దగ్గర నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, అది కాపాడుకుంటేనే అదే మనకు విలువనిస్తుంది. దాన్ని మనం పోగొట్టుకున్నాం అనుకోండి, దానివల్ల మనమే ఇబ్బందులు పడతాం. అది కాపాడుకోవాలి. ఒక జీవితం మళ్ళీ ఎలా అన్నాను అనుకోవద్దు, సంసారం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి, దానికి ఓపిక ఓరం కావాలి, అంతే అమ్మా. సరే, ఇప్పుడు మనం అక్కడికి వచ్చేద్దాం. ఏది? న్యాయాధిపతుల గ్రంథం తీసారా? ఇచ్చోండి. ఇప్పుడు ఆల్రెడీ ఏమైంది? 7వ దినం వచ్చింది, తెలిసిపోయింది వాళ్ళకి. ఎవరికే? నేను ఆ పదం ఎందుకు వాడానో తెలుసా? ఇందాక పదవం చూసారే, పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మాట సంసోను గారు ఒక మాట మాట్లాడతాడు, పచ్చిగా ఉంటుంది. చూడండి, ఆ కిందకి రండి. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తనకంటే, ఇది చూడండి, ఇందాకేమిటి? తేనెకంటే తేనెకంటే తీపేది, ఆ సింహము కంటే బలమేది. ఇప్పుడు అర్థమైపోయిందా? ఇందాకేమన్నాడు ఆయన? ఇందాక మాట అన్నాడు కదా, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తిను దానిలో నుండి తిండి వచ్చింది. అదేంటో తెలియలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఏం చేసింది? ఇంతగా బలం ఎవరో కాదు, సింహం. అంతేనమ్మా? ఆ తీపేదో కాదు, తేనె. అంతేనా? ఇప్పుడు తెలిసిపోయింది లేదా? చెప్పాలి. ఇది భావం. ఇందాక కథ. ఇప్పుడు వాక్యం కూడా చాలామంది కథల కింద చదువుకుంటున్నారు, చాలామంది కథల కింద చదువుకుంటున్నారు, కానీ దాని భావం ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు. దానియేలు గ్రంథం చూసినా లేదా యోసేపు కళ వచ్చినా అవన్నీ కూడా భావాలు చెప్పాడు. 7 సంవత్సరాల తర్వాత జరగబో నష్టాన్ని చెప్పాడు. అలాగే దానియేలుకి లేదా నెబుకద్నెజరుకి వచ్చిన కళలన్నీ కూడా రాబోయే కాలంలో ప్రభు రాజ్యం యొక్క గొప్పతనం చెప్పుకుని వచ్చాడు తప్ప కథలు చెప్పలేదు. వాళ్ళు భావాలు చెప్పారు. భావం చెప్తేనే కదా. రైటే. వాక్య సారాంశం ఏంటి? వాక్య సారాంశం ఏంటి? సత్యం. ఈ వాక్యాన్ని నువ్వు పిండితే వచ్చింది ఏంటో తెలుసా? సత్యం. తేనె పట్టును పిండితే వచ్చింది ఏంటి? తేనె. అంతేనా? తీపి. అలాగే వాక్య సారాంశమే సత్యం. సత్యమేవా అదే. అందుకే అప్పటికది ఆయన మాట గెలుస్తూనే ఉంటుంది, ఓడిపోయేది మనమే. సరే, ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకొని, ఇప్పుడు సంసోన్ గారి దగ్గరికి వచ్చి ఆ 30 మంది చెప్పారంట. ఏది? తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి, మాట చూడండి. అతనితో అనగా అతడు, అండర్లైన్ చేయండి ఈ మాట కోసమే. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? తన భార్యని అలా అన్నా పర్లేదండి, ఇంకో పదవాడాడు అక్కడ. అర్థమైంది మీకు ఏదైనా మాట? పాయింట్ అర్థమైందా? నా దూడతో ఏమన్నాడు? దుండేరు కనుక తెలిసింది అన్నాడు అక్కడ. దాని అర్థం ఏంటంటే, మరలా అపార్థం చేసుకోవాలి. ఇప్పుడు దున్నాలంటే 2 ఎద్దులు 2 గేదెలు ఏమి ఉండాలి అన్నా? అవునా? అసలు ఈ జీవితం దున్నడం అనేది, ఈ జీవితం ఎవరు దున్నాలి? భార్య భర్తలు దున్నాలి. ఇప్పుడు డైరెక్ట్గా ఏమన్నాడు తెలుసా? నా భార్యతో మీరు ఏం చేశారు? 2 కొరింథీ రాసిన పత్రిక 11 అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? ఆ సర్పము తన కుయుక్తి చేత అవ్వను, అర్థమైంది మీకు? అవ్వను ఏం చేసిందంట? మోసపరిచి. దాని అర్థం ఏంటో చెప్పండి. భర్తకి చోటు ఇవ్వలేదు అక్కడ. అది అనమాట. భర్తకి ఎక్కడ చోటు ఇవ్వలేదు, దెబ్బతింది. ఇప్పుడు ఎక్కడ కూడా ఏమైంది? అదనమాట. ఇప్పుడు అందుకే ఆయన ఎంత బాధగా మాట్లాడాడు చూడండి. నా దూడ మీతో దున్నింది కనుకే తెలిసిందిరా అన్నాడు. నేను అడుగుతున్నాను, ఒక మాట అడుగుతున్నాను, అసలు పర్సనల్ ఎవరు చెప్పాలి? భార్య పర్సనల్ జీవితం ఎవరికి తెలియాలి? మరి బయట వాళ్ళు తెలుస్తున్నాయా? అర్థం చేసుకోండి మాటలో. ఇలా అన్నానని కాదండి, అసలు భార్య పర్సనల్ భర్తకు మాత్రమే వెళ్ళాలి. అటువంటిది బయటికి వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి మరి?
ఆలోచన చేయలేదని. అందుకే కరెక్ట్గా నా దూడ నా దూడ నా నా దూడతో మీరు దున్నేరు కనుక ఈ విషయం తెలిసింది అన్నాడు. అంతేనా అమ్మా? అది నిజంగా గౌరవార్థమైన మాట? అది అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఓకే, చూడండి కిందకు వచ్చాను. ఓకే, యెహోవా ఆత్మ ఎవరి మీదకి? అతడు ఇప్పుడు ఏదైనా అర్థమైందా? వీళ్ళందరినీ ఏం చేశాడో తెలుసా? అది ఎందుకని అర్థమైందా మీకు? ఎందుకని? అది ఎందుకంటే భార్య రహస్యం వీళ్ళు చెప్పారు. మీకు అర్థమైందా? అతను నమ్మి ఎవరికి చెప్పాడు? భార్యకి చెప్పాడు. ఎందుకని? తల్లిదండ్రులు కూడా తెలియదు అది ఆ సంగతే. మీరు గమనించారు లేదా? అందుకే లేఖనాలు కూడా చెప్పేది మాట అర్థమైతే ఏమని? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను, అది అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక విధంగా తల్లిదండ్రులు తెలియని విషయాలన్నీ కూడా ఎవరు తెలుస్తాయని, అదనమాట. అటువంటి స్థానం కేంద్రం. ఇప్పుడు ఏమైందో తెలిసి ఈ 30 మందికి చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలిసి ఈ 30 మందిని ఏం చేశాడు? అది ఇందాక మనం చదువుకున్న ప్రారంభంలో ఆల్రెడీ దేవుడు ఏం చేస్తున్నాడో రేపుతున్నాడనే పదం ఇప్పుడు మొదలైందా? 30 మంది ఏమయ్యారు? చచ్చిపోయారు. ఓకేనా? రైట్, ఇది ఒక ప్రక్రియ. తర్వాత వారు సొమ్ము దోచుకుని, అంటే మరి చెప్పిన వారికి ఏం చేశాడు? బట్టలు ఇచ్చాడు. తర్వాత అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య ఏమర్థమైంది? చంపేస్తానన్న వాళ్ళనేమో చంపేశాడు. మీకు అర్థమైంది? వీళ్ళని చంపేస్తానన్నారు కదా ఈ భార్యని, ఈ 30 మంది. ఇప్పుడు ఈ తెలిసేక మొత్తం మీద వీళ్ళని చంపేశాడు ఆయన. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఈ స్నేహితుల్ని ఇంకా వెళ్ళారు. ఇప్పుడు ఇందులో ఒక స్నేహితుడు ఈవిడిని పెళ్లి చేసుకున్నాడు. అర్థమైంది మీకు ఏదన్నా? అంటే ఇప్పుడు చూడండి ఎలాగుందో పరిస్థితి. ఇప్పుడు చూడండి ఈవిడ క్యారెక్టర్ ఎలాగుందో ఇప్పుడు చెప్పండి. ఈవిడ క్యారెక్టర్ ఒకసారి చూసుకోండి మీరే. ఇందాక ఎలాగుంది? ఇలా భయపడి ఏదో చెప్పింది, అంతేనా? ఇప్పుడు ఏమైంది? పోనీ ఇలా భయపడి ఏదో చెప్పింది, ఇతను ఏదో చెప్పాడు కదా అని మళ్ళీ ఇతను చేసుకుంది ఈవిడి. అది జీవితం. స్టాండర్డ్ లేని జీవితాలు. ఓకేనా? స్థిరత్వం లేని జీవితాలు. ఇప్పుడు ఆయనకి ఇంకా కోపం వచ్చిందంట. ఎవరికే? సంసోని గారికి. 15 అధ్యాయం మొదట వచ్చి అంటే బహుమతికి తెస్తున్నాడంట భార్యకి. అర్థమైందా? తండ్రి గారు ఏమన్నారో? ఎవరు? సంసోన్ గారు తండ్రి గారు కాదు, ముందు భార్య. ఇంకా తెలియదు దీనికి సీను. ఏది? ఈవిడ పెళ్లి చేసుకున్న సంగతి ఇంకా ఈయనకి తెలియదు ఇప్పుడు. చూడండి, నిశ్చయముగా నీవు అర్థమైందండి? అంటే ఎవరికి ఇచ్చేయని చెప్తున్నాడు? నీ ఫ్రెండ్స్కి ఇచ్చేయని చెప్పాడు. ఎవరిని? ఆ పెద్ద అమ్మాయిని. తర్వాత ఆమె చెల్లెలు. ఓకే, అప్పుడు సంసోను ఇప్పుడు వచ్చిందండి ఈయనకి. ఓకేనా? ఇప్పుడు ఇతని కోపం మామూలుగా రాలా. ఇప్పుడు ఏమన్నాడు తెలుసు? ఇప్పుడు ఫిలిష్తీయులకి ఆయన చేసిన నేను అపరాధిని కాను అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను వీళ్ళకి నష్టం తెచ్చినా నేను చట్టం. ఎందుకంటే నాకేం తెచ్చారు వీళ్ళు? నాది అనమాట. నాకు అపకారం చేశారు కనుక ఖచ్చితంగా నేను వీళ్ళకి ఏం చేయాలి? అది. ఇప్పుడు ఏం చేశాడు చూడండి, అక్కడి రండి, 3వ వచనం. చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీల్ని తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటి కట్టి
ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయులు గోధుమ చేల్లోనికి దాన్ని పోనిచ్చి పనలను కుప్పలను పైరులను ద్రాక్ష తోటను ఒలివ తోటలను తగలబెట్టేశాడంట. ఇది ఆయన చేసిన పని. ఒళ్ళు మండి పూర్వకాలంలో ఉండి ఎవరి మీదైనా కోపం వస్తే అయ్య తగలబెట్టేవారు ఒకప్పుడు. ఇప్పుడు లేవు. ఎందుకంటే ఇప్పుడు అంతా నెట్వర్క్ అంతా ఎక్కువగానే ఉంది కనుక, ఎందుకంటే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు అండి. అంటే ఒకవేళ ఉంటుంది వేరేగా పడుతున్నారు, కానీ ఒకప్పుడు కోపాలు ఉంటే ఊరి చివరికి కనబడి దాడి కోపం. అయితే ఇప్పుడు ఇతని కోపం కూడా ఏమైంది అదనమాట. మళ్ళీ ఎవరిని పెట్టుకున్నాడు? నక్కల్ని 300 నక్కల్ని తెచ్చి వాటికి దివిటీలు కట్టేసి వదిలేసాడట. విచిత్రం చూడండి. ఒకవేళ ఏ మనిషిని అనుకోండి అది ఇంకోలాగా ఉంటుంది. అంటే ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఎలాంటి మేధావు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మొత్తం తగలబెట్టేసిన తర్వాత ఇతను కొంతకాలం చోట దాక్కున్నాడట. ఎవరో? సంసోను. ఎందుకంటే అప్పటికి ఏళ్తున్నది ఎవరో? ఫిలిష్తీయులు. కనుక మళ్ళా కనబడితే మరి ప్రమాదమే కదా. ఈయనేమి ఇంకా యుద్ధానికి ఏమీ సిద్ధపడిన వ్యక్తి ఏమీ కాదు. అప్పుడు ఈ ఇశ్రాయేలు వారు వచ్చారంటే ఇతని దగ్గరికి. ఎవరో? ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారి దగ్గరికి వచ్చారట. ఈ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారి దగ్గరికి వచ్చారట. మా పంటలు మా పొలాలన్నీ తగలబెట్టేశాడు ఎవరో? సంసోను గారు. ఆయన మాకు అప్పగిస్తారా, మిమ్మల్ని అందరం చంపమంటారా అని అడిగారట. తప్పు చేస్తుంది మరి ఇతనే కదా. అందుకని వీళ్ళు వచ్చి వీళ్ళని అడిగారు. అప్పుడు ఈతను ఎక్కడున్నాడో వెతుక్కుని వెళ్ళి అప్పుడు అడిగారు, ఎరా నువ్వు ఈ పని చేసావు కదా, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, లేదా మాకు హాని చేస్తానంటున్నారు, నువ్వు రారా బాబు, నేను వాళ్ళకి అప్పగించేస్తే మాకు నష్టం ఉండదు అని చెప్పారట. అయితే మీరు నాకు నష్టం చేయరు కదా అన్నాడట. ఎందుకంటే వీళ్ళు చంపేస్తారేమో ఈయన భయం. మేమైతే నిన్ను హాని చెయ్యమన్నారు. అప్పుడు ఇతను కట్టేసి వీళ్ళకి అప్పగించారట. ఎవరో? ఇశ్రాయేలు వారు ఇతన్ని కట్టేసి వీళ్ళకి అప్పగించాడంట. ఫిలిష్తీయులకు అప్పగించారట. అంటే సమయం లేక ఆ భాగాన్ని చదువుతున్నాం. 12వ వచనం. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి నిన్ను చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చుతామని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అర్థమైందండి. అంటే మీరు నన్ను చంపకుండా ఉండడానికి మీరు మాట ఇవ్వండి నాకు. అర్థమైందన్నమాట. శత్రువు చంపేది వేరు, మరి అయిన వాళ్ళు చంపేస్తే ఎలా ఉంటుంది అది? ఓకేనా. అందుకని మీరు నన్ను చంపకుండా ఉండడానికి నాకు ఒక ప్రమాణం ఇవ్వండి అని చెప్పారు. తర్వాత అందుకు వారు, అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళతో అతన్ని కట్టి ఆ బండ యొద్ద అతన్ని తీసుకుని వచ్చారట. ఓకేనా, రైట్. ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఫిలిష్తీయులు కేకలు వేసుకుంటూ వస్తున్నారట. ఎవరు? శత్రువులు. ఎవరు దొరికేహారని? సంసోను దొరికిన కేకలు వేసుకుని వస్తున్నారు. అప్పుడు మళ్ళీ అక్కడ మాట ఉంటుంది, వచ్చుచుండగా మీరు చాలాసార్లు ఆలోచించాలి. 10 సార్లు ఈ పదం ఇతని మీద ప్రయోగిస్తూనే ఉంటుంది. ఆత్మ ప్రేరేపణ అనే మాట కనబడుతుంది. ఆత్మ ప్రేరేపణ బట్టి ఇన్ని కార్యాలు చేస్తున్నాడు ఇతను. అర్థమైందా మీకు? అంటే సింహాన్ని చంపడానికి ఆత్మ ప్రేరేపణ. ఓకేనా. అలాగే శత్రువుని చంపడానికి కూడా ఆత్మ ప్రేరేపణ అతనికి దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్లనే రాయబడ్డది ఏది? గ్రంథం. అందుకే మనం బాప్తిస్మం పొందగానే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నాం. అప్పుడైతే అప్పుడప్పుడు వచ్చేవాడు, ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడైతే వచ్చేవాడు ఆత్మ. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మొదలు నువ్వు చనిపోయేంత వరకు అతడు నీ పక్షాన ఉంటాడు. అంటే ఇప్పుడు వారికంటే గొప్పవారు మనం. ఎవరు? ఇప్పుడు అందుకే పరిశుద్ధాత్మునికి దూషణగా మనం చేయకూడదు పాపం. పరిశుద్ధాత్మునికి దూషణగా చేస్తే ఇంకా క్షమాపణే లేదంట. అందుకే మనలో ఉన్న ఆత్మని ఏం చేసుకోకూడదు, మనం ఆర్పుకోకూడదు. ఆత్మలో వర్ధిల్లాలి మనం. ఓకేనా, రైట్.
ఇప్పుడు ఈ సంసోను గారు ఎప్పుడైతే ఆ శత్రువులు చూస్తున్నాడో దేవుని ఆత్మను బట్టి ప్రేరేపించబడితే గాడిద దవడ దొరికిందంట అతనికి. ఓకేనా? గాడిద దవడ. ఆ గాడిద దవడతో ఈ కట్లన్నీ కట్టినవన్నీ తెగిపోయి ఆ దవడతో 1000 మందిని చంపాడంట. ఎవరో అసలు కత్తి ఉంటేనే చంపలేదు. అలాంటిది గాడిద దవడ అంటే ఆయుధం అక్కర్లే ఆయనకి. అందుకే చాలాసార్లు నేను మరో ఇది కూడా అంటే ఇది కూడా అర్థం చేసుకో. దేవుని కార్యం దేవుని పని చెయ్యాలనుకుంటే దానికి ప్రాక్టీస్తో కూడా అక్కర్లా. ఇప్పుడు దావీదు గారు దేవుడు యుద్ధం నేర్చుకున్న వాడిని తీసుకున్నాడా ఫస్ట్? కాదు. ఫస్ట్ ఆలయానికి యుద్ధం అంటే ఏంటో తెలియదు. అతనికి ఉన్న ఆ టాలెంట్ ఏంటయ్యా అంటే వడిసేలు తెప్పడం. అదే అన్నాడు కదా, ఒరే నా వస్త్రాలు ఉన్నాయి పట్టుకుని వెళ్ళరా బాబు అని అన్నాడు రాజుగారు. నాకు ఈ యుద్ధ వస్త్రాలతో పని, ఎందుకంటే నాకు అది వాడుక కాదు అన్నాడు. ఇప్పుడు అతనుకున్న నైపుణ్యత ఏంటి? అంతే, కొట్టాడే లేదా? కొట్టాడు. ఇప్పుడు ఇతనికి ఏంటి? మహా బలవంతుడు. ఇప్పుడు బలవంతుడికి ఏది కావాలో? పెద్ద పెద్ద కత్తి అక్కర్లా. అక్కడ దొరికిన ఇందాకేమో నక్కలు దొరికినాయి. నక్కలకి ఏం చేశాడు? మొత్తం నాశనం చేసాడు. ఓకేనా? సింహం దొరికింది, చేతులతోడే మేకను చీరినట్లు చీరేశాడు. గమనించాలి. మరి ఇప్పుడు ఎంత సైన్యానికి కత్తి చూసుకోలేదు, కత్తి కోసం పరిగెట్టనలేదు. అక్కడ దొరికిన గాడిద దవడతో ఓకేనా ఏం చేశాడు ఆయన? అది అంటే దాని అర్థం ఏంటంటే, దీని ఇంకో కోణంలో కూడా మనం తీసుకుంటే సమయోచిత సహాయం అని అనొచ్చు ఈ మాటను. అర్థమైందండి? సమయోచిత సహాయం అంటే మనకి అక్కడ ఏది కావాలో అది ఆయనకి తెలుసు అమ్మా. ఇప్పుడు ఆ గాడిద దవడ దొరికిన బట్టే కదా ఆ యుద్ధం చేశాడు. అలాగా అంటే ఆ సమయానికి ఆ సహాయాన్ని దేవుడే పెట్టుంచాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన జీవితాల్లో కూడా ఏ సమయానికి అది. ఇంకో మాట, ఇంకో విషయం చెప్తున్నా. మోషే గారి చేతులు ఏముంది? నా చేతులు చొక్కిస్ ఉంది, కర్ర ఉంది. ఇప్పుడు అక్కడేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో శత్రువులు వస్తున్నారు. శత్రువులు చూసేమో కంగారు వస్తుంది, ఎదరేమో దాన్ని లోకంలో మాట ఉంది, ముందు నుయ్యి వెనక గొయ్య ఉంది. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరిది ఎవరి దగ్గరికి వచ్చారు? మోసే దగ్గరికి వచ్చి, ఏటయ్య బాబు ఇది అని మమ్మల్ని ఎక్కడ చంపేస్తావా అంటే మొదలెట్టేశారు. ఎవరు నచ్చిన మాటలు వాళ్ళు మాట్లాడేశారు. అప్పుడు ఇతను ఏం చేశాడయ్యా అంటే ప్రార్థన చేశాడు. దేవుడు ఒకటే అన్నాడు, నీ చేతులు ఏముంది అన్నాడు. కర్ర, అది పైకెత్తి అన్నాడు. అంతే. నీ చేతులు ఏముంది? కర్ర, అది పైకెత్తి అన్నాడు. అంతే. విచిత్రం ఏంటంటే కర్ర పైకెత్తే జరిగిపోయిందా? చెప్పాలి. కర్ర పైకి ఎత్తమన్నాడండి, పైకెత్తితే సముద్రం ఆగిపోయిందా? అంటే మోషే గారి చెయ్యి ఎత్తితే ఆగిపోయిందా? కాదు. ఎందుకు అక్కడ జరిగింది కార్యం చెప్పమంటారా? నమ్ముట నమ్మువానికి. ఇప్పుడు మోషే గారు దేన్ని, ఏ సమస్యను పరిష్కారం చేయడు? అక్కడ సముద్రాన్ని సమస్యని పరిష్కారం చేశాడు. సింపుల్గా చెప్తారు. అది ఎలా జరిగిందో తెలుసా? అంతమంది భయపడుతున్నప్పుడు ఇతను ఇంకెంత భయపడాలి? అంతే కదండి. ఇప్పుడు మన ఇంట్లో కూడా అందరూ భయపడుతున్నారు, అప్పుడు యజమాని పరిస్థితి ఎలా ఉంటుంది? కంగారైపోద్ది. ఇప్పుడు జాగ్రత్తగా, ఇప్పుడు ఎంతమంది భయం ఉన్నప్పుడు, ఎంతమందిలో ఈ బలహీనత ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ముందున్నవాడు కూడా కంగారు వచ్చేస్తుంది. ఎందుకని? వీళ్ళందరికి లెక్క ఇతను చెప్పాలి కనుక. కానీ అతను వీళ్ళందరిని చూడలేదు. కానీ అదృశ్యుడైన వారిని చూచుచు అనే పదం ఉంటుంది ఎబ్రీ పత్రికలో. అది ఈ పిరికి మంద ఎంతమంది కనబడినా ఏం సుఖంరా అతని మనసులో. ఇలాంటి పిరికి వారు, అవిశ్వాసులు 100,000 చూసి నేను కంగారు పడడం ఏంటి? గమనించాలి. విశ్వాసానికి కర్త అయిన వాడు నాకు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? కర్ర పైకి ఎత్తమన్నాడు. నేను చేయవలసిన పని ఏంటి? ఆ సమయాన్ని నన్ను ఏం చేయమన్నాడు? ఆ కర్రే పైకెత్తమన్నాడు కనుక నేను ఆయన అన్నట్టుగా కర్రే పైకెత్తుతాను. కానీ ఆయన చెయ్యి చాపాడట. ఆయన దక్షిణహస్తము చాపగా అనే పదం ఉంటుంది అక్కడ. మీకు అర్థమైందన్నమాట. తల్లి, ఒక అద్భుతమైన మాట చూపిస్తాను.
పక్కకు వచ్చి చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6 అధ్యాయం దగ్గరికి రండి. 6 అధ్యాయం దగ్గర రండి. ఆరో అధ్యాయంలో ఒక్క మాట. ఆరో అధ్యాయం 34 అండర్లైన్సండి. యెహోవా ఆత్మ గిద్యోనును, ఆ మాట చూడాలి, గిద్యోను ఏం చేశాడంట? ఆవసించెను. దాని అర్థం ఏంటంటే ఆవరించెను అంటారా? అనొచ్చు, అనకూడదా? అంటే దేవుని ఆత్మ ఏం చేస్తో తెలుసా? ఆవరించెను అనే మాట. ఇది లోకంలో భయపడతారు ఈ మాటకి. అర్థమైంది అనుకుంటాను. లోకంలో ఒకప్పుడు ఈ పదాలు ఎక్కువ వినబడి, ఏది మెట్ట మధ్యాహ్నం బయటికి వెళ్తే ఆవరించేసింది రో అనేవారు. ఎవరినే? ఇంకా తలంటి పోసుకుని వెళ్ళారంటే మరీని ఏది మెట్ట మధ్యాహ్నం. అర్థమైందా? ఎవరు ఆవరించారని? దెయ్యం ఆవరించిందని. ఇప్పుడు దేవుని ఆత్మ గిద్యోన్ని ఆవరించాడట. ఓకేనా? ఇంకో మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం 89 అధ్యాయం 499వ పేజీ. 499 పేజీ రాసుకోండి అవసరం. ఈ మాట చూడండి. 6 నుంచి చదవండి. 6 నుంచి చదవండి. మెంటను అంటే, మెంటను అంటే ఆకాశం అని అర్థం. ఆకాశంలో యెహోవాకు సాటైన వాడు ఎవడు అంటున్నాడు. ఎక్కడ కాదంట, ఆకాశంలో యెహోవాకు సాటైన వాడు ఎవడు అంటాడమ్మ. కిందకి రండి. దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు అంటే, దైవపుత్రులు అంటే దేవుని కుమారులు. కిందకి రండి, అండర్లైన్ చేయండి. పరిశుద్ధ దూతల సభలో మనకు మహా అయితే అసెంబ్లీ సభలు తెలుసు, లేదా పార్లమెంటు, లేదా అసెంబ్లీ, ఇదే తెలుసు. కానీ ఇదే సభ తెలుసా? పరిశుద్ధ దూతల సభ ఏమో అంటే పరలోకంలో సభ ఇది. తర్వాత ఆయన మిక్కిలి బేకరుడు. తర్వాత ఇప్పుడు కపిలేశ్వరం గోదావరి భయపడుతున్నారా, భద్రాచలం గోదావరి భయపడుతున్నారా? అది భీకరంగా ఉంది, ఇది దగ్గరగానే ఉంది. ఏది అంటే దీనికంటే పవర్ ఏది కనబడుతుంది? ఆ గోదావరి. ఇప్పుడు దేవుడు కూడా అంత గొప్పోడంట, అందరికంటే గొప్పోడంట. క్రిందకి రైట్. ఈ మాట, నీ విశ్వాస్యత చేత. అర్థమైందా? దేవుడు ఎలా ఆవరించబడ్డాడో తెలుసా అమ్మా? నీ విశ్వాస్యత అనే పదం వాడాడు. విశ్వాస్యత అంటే ఏంటి? విశ్వాసానికి ఇంకొంచెం విలువైన పదం అనొచ్చు. ఓకేనా? నమ్మకం, విశ్వాసం, ఇలా పదాలు ఉన్నాయి కదా. ఇంకా చెప్పాలి అంటే ఇంకా విలువైన పదం. ఇప్పుడు దేవుడు ఎలా ఆవరించబడ్డాడో కదా చెప్పాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మనలో విశ్వాసం ఉందనుకోండి, దేవుడు మనల్ని ఆవరిస్తాడు. అయ్యో, మనలో విశ్వాసం ఉంటే మనల్ని ఆవరించేవాడు ఎవరు? అంతే. ఇప్పుడు విశ్వాసం ఉంటే నిన్ను ఆవరించేవాడు దేవుడు, నీలో విశ్వాసం లేకపోతే ఆవరించేవాడు ఇంకొకడు. అంతే. అర్థమైంది మీకు? ఇప్పుడు పాయింట్ చూపించండి, ఒక్క పాయింట్ చూపిస్తాను చూడండి. 24వ వచనం, అక్కడ దావీదు గురించి మాట్లాడుతున్నాడు చూడండి. ఒక్కసారి ఒక్క మాట 20వ వచనం చదవండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెక్క అతనికి. ఎవరి చెయ్య?
అంటే దేవునికి కూడా చెయ్యి ఉందనే కదా. అందుకే ఎందుకు చెప్పాడు, మోషే గారి చెయ్యిని బట్టి అక్కడ జరగలా. దేవుడు చెప్పాడు నా చెయ్యిని ఎత్తమన్నాడు, ఎత్తడమే. నేను నా చెయ్యి ఎత్తినట్టు ఆయన చెయ్యి ఎత్తుతాడు అక్కడ. అది ఓకేనా. ఇప్పుడు గమనించాలి, నువ్వు విశ్వాసంతో ఉంటే దేవుడు, నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆవరిస్తాడు. ఓకేనా తల్లి. ఇప్పుడు కొంచెం క్రిందకి రండి, ఒక మాట ఉంది 24 వచనం అండి. ఈ మాట చూడండి, దావీదు గురించి మాట్లాడుతూ, నా విశ్వాస్యత నా కృపయు. అర్థమైంది మీకు? ఇప్పుడు దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు దావీదుకి? నా విశ్వాస్యతు, నా విశ్వాసతయు నా కృపయు అతనికి. అంటే ఆల్రెడీ దేవుడు దేన్ని ఆవరించి ఉన్నాడు? రైట్. ఇప్పుడు నీకు విశ్వాసం ఉంటే ఇప్పుడు దేవుడు నీకు కూడా ఏమై ఉన్నాడు? తోడే ఉంటాడు. అది ఓకేనా, మీకు అర్థమైందా అమ్మా? ఇప్పుడు సమస్య ఎంత ఉంది? మోషే గారికి వచ్చిన సమస్య ఎంత ఉంది? పెద్దదే, కానీ అంత తేలిగ్గా తీసుకున్నాడు. జస్ట్ ఎందుకని? నేను అదే, మన కంటికి కనబడే పిరికి పందల్ని అవిశ్వాసం ఎప్పుడు చూసుకోవద్దు. అందుకే యుద్ధానికి కూడా పిరికి పందలు రావద్దని అన్నాడండి ఆయన. ఇంకో మాట చెప్తాను, సంఘాల్లో విశ్వాసులు ఉండాలి తప్ప అవిశ్వాసులు ఉండకూడదు తల్లి, మరలా అనుకోవద్దు. అదేంటండి అనొచ్చు. ఒక అవిశ్వాసి 10 మంది విశ్వాసం జడగొట్టేస్తాడు. అవునా కదంటారు? చెప్పండి అమ్మ. ఒక విశ్వాసి ఇంకొక అవిశ్వాసాన్ని బాగు చేయగలడు. అవునా కదంటారా? చెప్పాలి. అందుకే భర్త విశ్వాసం ఉందనుకో, భార్యని ఏం చేయొచ్చు? మార్చుకో. అంటే ఆ బలం ఎవరిని బట్టి ఉంటుంది? విశ్వాసం ఉన్న వారిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, అవిశ్వాసం ఉందనుకోండి, అందరిని ఏం చేయగలను? పాడు చేయగలను. అందుకే యుద్ధానికి కూడా మీలో పిరికివారు ఎవరు రావద్దని చెప్పారండి. ఓకేనా? అలాగే దేవుని దగ్గర కూడా ధైర్యం ఉంటేనే దేవుని దగ్గర నిలబడగలుగుతాం మనం. మనలో ఒక అడుగు ఇటు ఒక అడుగు అట్టు ఉందనుకోండి, నిలబడలేమమ్మా, దెబ్బతింటాం. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ చిన్న విషయమే పెద్దది కింద కనబడుతుంది. ఇప్పుడు మోషే గారికి అంత పెద్ద విషయం ఎలా కనబడ్డదే? చిన్నదే, జస్ట్ అంతే. అలాగా మళ్ళీ చెప్తున్నానండి, మనకి ఎంత సమస్య జరిగినా అది ఒక అందుకు మేలే. దాని వెనకాల దేవుడు ఏదో మేలు పెడతాడు. అది అప్పుడు తెలియదు. అది అర్థమైందండి? అది అప్పటికి తెలీదు. సరే, ఇప్పుడు మీకు కొంచెం ఆ న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ఆ అధ్యాయాన్ని చెప్పి మనం ముగించేసుకుందాం. చూసారా? ఇప్పుడు ఎంతమందిని చంపాడు ఆయన? అమ్మ 1000 మందిని. 30 మందినేమో ఇందాక ఏది విప్పుడు కథ భావం చెప్పారు చూసారా? భార్య మాట తెలుసుకుని చంపారు. అది కోపం వచ్చింది ఆయనకి. ఇక్కడ 15 అధ్యాయంలో గాడిద దవడతో 15 వచ్చులోకి వెళ్తే 1000 మందిని చంపాడట. ఓకేనా? పాయింట్ అర్థమైందా? ఇప్పుడు ఎంత బలవంతుడు చూడండి. అయితే నేననేది ఏంటంటే, అంత యుద్ధం జరుగుతున్నప్పుడు కత్తి కోసం పరిగెట్టాలి, కానీ దేవుడు అక్కడ ఏం చూపించాడు? అదనమాట. మోషే గారి చేతిలో ఏముందని? ఆ కర్ర పైకెత్తి అన్నాడు. ఇక్కడ గాడిద దవడ ఉంది, ఆ దవడతో చేయరా అన్నాడట. అర్థమైందండి? కనుక దీన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మనకే ఇంకో పాయింట్, మన కష్టకాలంలో మనకు సహాయం కూడా చిన్నది కింద ఉంటుంది. ఇంకో పాయింట్ చెప్తున్నాను, మన ఇబ్బందులు కూడా మనకు సమస్య ఏమో పెద్దదే, మనకు అటు విధంగా చెప్పాలంటే మన చేతుల్లో ఉన్నదేమో అతి చిన్నదిగా ఉంటుంది. కానీ దేవుని కృప అయితే, దేవుని కృప మనకు తోడుగా ఉందనుకోండి, మనం నమ్మకంగా ఉన్నానుకోండి, ఆ చిన్నదే పెద్దదానికి సమాధానం చెప్పగలుగుతుంది. చెప్పిద్దా లేదా? ఎందుకంటే సారేపతు పేద విధవరాలు. బుడ్డులు ఎంత ఉంది? కొంచెమే కదా, అంతే కదా. ఇంకా లాస్ట్ మొదలు తీసుకుని తినేద్దామని కదా వెళ్ళారు. అలాంటిదాన్ని దేవుడు ఏం చేశాడు అమ్మా? ఇప్పుడు ఒకటేనండి, అది నమ్మాలా అనే ఒక ప్రశ్న వేసుకుంటే ఒకటే అంటున్నాను, రేపొద్దున సూర్యుని చూస్తారా? రేపొద్దున సూర్యుడు వస్తాడా? రేపొద్దున వెలుగు వస్తుందా? ఎలా నమ్ము? ఇన్ని చూసాం గనక. అలాగే దేవుడు ఎన్నో చేశాడు. ఆ కాలంలో వారుకున్న పరిస్థితులు బట్టి, అక్కడున్న విధానాలను బట్టి, అక్కడున్న సమస్యలకు అక్కడున్న పరిష్కారాలు చేయడు. అలాగే ఈనాడు మన జీవితాల్లో కూడా ఏదన్నా సమస్య వస్తే, ఏదన్నా ఇబ్బందులు ఉంటే, దాని తగ్గ పరిష్కారం దేవుడు ఏదో రకంగా పెడతాడు. ఓ మాట ఒక పక్క వస్తాం.
ఎప్పటికీ ఏంటయ్యా అంటే ఇంకా దేవుడు ఏదో నాకు చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అన్న. ఒకసారి టీవీ దగ్గరికి వెళ్ళి, లేదా కపిలేశ్వరం గోదావరి దగ్గరికి వెళ్ళి, లేదా ఇంకొంచెం ఓపుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది దేవుడు ఏం చేశాడో. ఎవరికే? మనకే. ఇంకా కూర్చున్నాం, చక్కగా ఉన్నాం, ఏ కూర కావాలో అది అడుగుతున్నాం, నచ్చిన ఫుడ్ తెచ్చుకుని తింటున్నాం కదంటారు. చెప్పండి, అక్కడ పడుకోవడానికి చోటు లేదు, తినడానికి చోటులు లేవు, ఏడుస్తున్నారు అక్కడ. మరి నిజంగా అంటే అది పరిస్థితి ఏంటో మనం అంటే బాధాకరమైన పరిస్థితి అంటున్నాను. కానీ ఆ పరిస్థితిలో నువ్వు లేకుండా నిన్ను అక్కడ పెట్టకుండా ఉంచాడు, అది చాలు నీకు, మరి చాలు మనకి కదంటారా. ఇప్పుడు ఆ పరిస్థితి ఏదైనా పంచుకుంటావా? పంచుకోలేవు. కానీ మనకి ఇంకా ఎలా ఉండాలో తెలుసా? అది ఇంకా పైన ఉండాలి. అవసరమైతే జగన్ గారు వెళ్తున్నారా హెలికాప్టర్ మీద, అక్కడ నేను ఉండాలి. ఆ మైండ్ దెబ్బతీస్తుందండి అంతే. ఓకేనా? అందుకే మనం తృప్తి కలిగి, దాని మించిన జీవితం మరొకటి ఏమీ లేదమ్మా. అక్కడికి వచ్చింది ఏది, న్యాయాధిపతుల గారిలో 1000 మందిని ఏం చేశాడు ఆయన? రైట్, 17 వచ్చిన దగ్గరకు వచ్చాడు. అతడు చెప్పుట చాలించిన తర్వాత అంటే ఆ చోటుకి ఏం చేశాడంటే పేరెట్టాడు. దాని పేరేంటంటే దబడకొండ. అంటే దాంతోటే కదా చంపాడు, దానికి పేరెట్టాడు అమ్మా క్రిందకి. అప్పుడు అతడు మళ్ళీ అతనికి ఏమొచ్చిందంట? 1000 మందిని చంపినప్పుడు మామూలుగా ఉంటుంది ఏంటండి, అరగంట మాట్లాడుతుంటే మాకు మంచిలో విస్తారంగా తాగేస్తున్నాం. తర్వాత అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందన వారి చేతిలోనికి పడవలనా అని వేడుకున్నాడు. విచిత్రం ఎలా ఉందో చూసారా మాట. అంత కార్యం చేసిన దేవుడు ఈయనకి మంచిలు ఇవ్వలేడా? అర్థమైంది మీకు? మళ్ళీ దేవుని దగ్గర ఏమంటున్నాడు ఇతను? దేవుని దగ్గర ఏమంటున్నాడు? ఇంతమందిని చంపాను కదా, నీ లేకుండా చచ్చిపోతాను, నీ లేకుండా చచ్చిపోతే ఈ ఫిలిస్తీన్ల దగ్గర నేను మళ్ళా జీరో అయిపోతాను కదా అంటే ఎంత అవిశ్వాసం వచ్చేస్తుంది చూసారా అమ్మా. ఆ మాట చూడండి, చూడండి ఒకసారి. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసి తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లెహిలోనున్న ఒక గోతిని చీల్చెను. అక్కడున్న గోతిని దేవుడు ఏం చేశాడు? చీల్చాడట అక్కడి దగ్గర. దాని నుండి నీళ్లు బయలుదేరును. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు, అంటే దాని అర్థం ఏంటి? పిలిచిన వాణ్ణి ఊట. అంటే దేవుడే దాన్ని ఏం చేశాడు అంటే చేతులతో చేయలా, మాటతో చేశాడు అది. ఓకేనా? పిలిచిన వాణ్ణి ఓట. ఇప్పుడు ఆ ఓట ఏంటి అమ్మా? ఎప్పుడైనా చెప్పుకుందాంలే అంటే 2 పాయింట్లు చెప్పేస్తాను, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. మళ్ళా మన శరీరానికి ఆహారం కావాలి, దాహం కావాలి, 2 కావాలి. అంటే తినడానికి చెప్తున్నా సుమా, అంటే తినడానికి ఆహారం కావాలి, రెండవది పానీయం కావాలి, అవునా కదా? అయ్యో ఉండలేవా? ఆత్మ కూడా 2 కావాలి, దాని జీవాహారము, జీవజలము. అర్థమైంది మీకు? జీవాహారము, జీవాహారము ఆహారం, రెండవది జీవ జలము. దేనికి? ఆత్మకి. ఎంతగా జీవాహారం ఏంటయ్యా అంటే వాక్యం. జీవజలం ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు ఇది మైండ్లో పెట్టుకోండి. జీవజలము వాక్యం కాదు సుమా. జీవజలం అంటే ఆత్మ, జీవాహారము అంటే వాక్యము. ఓకేనా? ఇప్పుడు తిండి, నీరు, ఈ 2 ఇది ఆత్మకు పెట్టాలి. దీని గురించి అవసరమైతే మళ్ళీ ఎప్పుడైనా మనం వివరించుకుందాం. ఈ 2 జీవాహారం అంటే వాక్యము, జీవజలము అంటే పరిశుద్ధాత్ముడి గురించి. ఓకేనా? తర్వాత చెప్తాను, నేను దాన్ని వివరిస్తాను. అంటే నేను చాలామంది ఏమంటున్నారంటే జీవజలం అంటే వాక్యం అనుకుంటున్నారు, ఎందుకంటే అది వాక్యానికి సంబంధంగా కనబడతాయి, కానీ వాక్యం కాదు. అది ఏంటి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు కూడా వాక్యాన్ని రాశాడు. కానీ ఇప్పుడు నేను వేరు, నా తమ్ముడు వేరు.
మేమిద్దరూ ఆయన పిల్లలవే, మా నాన్న. ఓకేనా? ఆ భావం కూడా తెలుసుకుందాం వీలైతే. రైట్. ఇప్పుడు కిందకు వచ్చేట్టు 20 వచ్చింది. అతడు ఫిలిష్తీయులు దినములలో 25 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్నాడట. ఎవరో? సంసోను. 20 సంవత్సరాలు పరిపాలించాడట. 20 సంవత్సరాలు ఏలాడంట. ఎవరో? సంసోను. ఆ 16 వచ్చే దగ్గరికి వచ్చేస్తే అతడు వచ్చిన చదివాడు. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూచి ఆమె వద్దకు చేరాడు. ఓకేనా? ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు మళ్ళా? ఇప్పుడు ఫిలిష్తీయులు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, అంటే సమయం లేదు కనుక వివరిస్తున్నాను. ఇప్పుడు గాజా ఇది ఫిలిష్తీయుల యొక్క ముఖ్య పట్టణం, ఇది కూడా. ఇప్పుడు ఈ పట్టణానికి వెళ్ళి దెలీలా అనే ఒక ఆవిడ్ని మోహించాడు. ఓకేనా? గమనించాలి. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఫిలిష్తీయుల సర్దారులు మరి వాళ్ళ మనిషే కదా, మరి ఇందాక ఏం జరిగిందో సేమ్ అంతే. అలా ఏం చేశారంటే మొత్తం మీద ఆడికి బలం ఎక్కడి నుంచి ఉందో చెప్పు, ఆడి బలం సీక్రెట్ ఏంటి, ఆడి ఇన్ని కార్యాలు చేస్తున్నాడో. అర్థమైంది మీకు? ఎన్ని కార్యాలు చేశాడు? మనం ఇప్పుడు సింహాన్ని చంపాడు, 30 మందిని చంపాడు. దానికంటే గాడిదలతో తగలెట్టేశాడు, 1000 మందిని గాడిద దవడతో చంపేశాడు. ఎంత బలం వీడికి ఎక్కడికి ఉంది అని ఈవిని ప్రేరేపించారట. సేమ్ ఇందాకదే. అక్కడేమో విప్పుడు కథ కోసం వేశారు, అక్కడ భయపెట్టారు. ఇక్కడేమంటే మొత్తం ఈడి బలం ఎక్కడుంది, ఈడి బలం ఎక్కడుంది అది కనుక్కోమని అంటే అనేక సార్లు అడిగిందంట ఆవిడ. ఎవరో? దెలీలా. అనేక సార్లు అడిగితే ఏదో కథ ఎదురు చెప్పుకోడు, ఏదో తప్పించుకుని ఇంకా చివరికి వచ్చాక ప్రాణం విసిగించేసిందంట. అప్పుడు చెప్పాడట, నా బలమంతా నా జుట్టులో ఉందన్నాడట, అదే తలలో ఉందన్నాడట. అంతేనా? అంటే దాని అర్థం ఏంటంటే ఇతడు నాజీరు చెయ్యబడిన వాడు. అండర్లైన్ చేసుకోండి. ఇతడు నాజీరు చెయ్యబడిన వాడంట. ఎవరో? సంసోను గారు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నా బలవంతం ఎక్కడుందన్నాడు? రైట్. ఆ సీక్రెట్ చెప్పాడట. ఆ సీక్రెట్ చెప్పగానే మనసు పెట్టండి, వెంటనే ఇతన్నే ఇది కటింగ్ చేయించేసిందంట. అంటే ఇప్పుడు ఏం పోయింది? దానికి బలం పోయింది. ఓకేనా? ఇప్పుడు బలవంతం ఎక్కడుంది అమ్మా? ఎక్కడుంది? కొలసీ పత్రిక బాగా కనెక్ట్ అవుతుంది చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం. కొలసీ పత్రిక. మనసు పెట్టాలే. దేని బట్టి ఉప్పొంగుతున్నాడు? శరీరాన్ని బట్టి. అంతేనా? ఇప్పుడు చెప్తున్నా, అసలు దేన్ని అత్తుకుని ఉండాలి ఇప్పుడు మనం? అర్థమైందా? ఇప్పుడు మన బలం ఎక్కడుందో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు క్రీస్తు శిరస్సు మనకి. ఇప్పుడు సంసోనికి బలం ఎక్కడుంది? తలలో ఉంది. ఎందుకంటే అది నాజీరు అనే వ్రతం ముందే చెప్పాడు అక్కడ. ఓకేనా? ఇప్పుడు మనకు బలం ఎక్కడుంది? క్రీస్తుని శిరస్సు. ఇప్పుడు ఆ క్రీస్తుని శిరస్సు సంఘానికి శిరస్సు. ఇప్పుడు సంసోనికి బలమంతా ఎక్కడుంది? రైట్. ఇప్పుడు సంఘానికి అంతా బలం ఎక్కడుంది? శిరస్సు ఉంది. ఇప్పుడు చదవండి. అక్కడ వద్దండి, అక్కడి నుంచే రండి మళ్ళీ. ఒక్కసారి ఇప్పుడు శరీరాన్ని బట్టి ఎవడైనా ఉప్పొంగితే, ఒకసారి శరీరాన్ని బట్టి ఎవడైనా ఉప్పొంగితే సంఘంలోకి వచ్చాక అలా ఉప్పొంగాడు అనుకోండి, శిరస్సును ఏమైపోతాడు? హత్తుకోడనమాట. అర్థమైందండి అన్నమాట? శిరస్సును ఏమవుతాడు?
హత్తుకుంటది. ఇప్పుడు శిరస్సును హత్తుకొనని వాడెవడైనా, చదవండి, మీ బహుమానము, అది మీ బహుమానం ఏం చేయకుండా, అపహరించకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం సంఘం అనే క్రీస్తు ప్రభు సంఘంలో శరీరంలో శిరస్సులో ఉన్నాం. ఇప్పుడు ఎవడైనా వచ్చి శరీరం గురించి చెప్తాడు ఎక్కువ. ఈ శరీరం గురించి చెప్పాడు అంటే ఈ శిరస్సును దూరం అయిపోతున్నాం మనం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి, సంసోను బలం ఎక్కడా అని అడిగారా? వాళ్ళ బలం అంతా ఎక్కడ చూసుకున్నారు? తల్ల తెలదలకే. ఈ చేతులతోనూ లేదా ఇంకోటి రకంగా చూసారు వీళ్ళు, ఈయన చేస్తున్నాడు ఏడు రాని. కానీ ఇతని బలం ఎక్కడుందో వీళ్ళకి తెలియదు కనుకే ఈ దెలీలా దగ్గరకు వచ్చి అడిగారు. ఎక్కడుందని చెప్పాడు ఆయన? తల్ల ఉందని చెప్పాడు. ఎందుకంటే అతను నాజీరు చేయబడిన వాడు, కటింగ్ వేయడానికి అవకాశం పుట్టినప్పటి నుంచి లేదు ఆనాడు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే చెప్పాడో ఈ తల ఏమైంది? తలకదీయలేదు, ఆ వెంట్రుకలు కట్ చేయబడ్డాయి. అప్పుడు అతని బలం ఏమైపోయింది? పోగొట్టుకున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అది ఇప్పుడు మన బలం ఎక్కడ ఉంది? ఆయన శిరస్సులో. ఇంకో పాయింట్ అర్థం, మన శరీరంలో బలం లేదండి, ఆయన శిరస్సును బట్టే శరీరాన్ని బలం. ఇప్పుడు ఎవడైనా మళ్ళీ శరీరాన్ని పొంగి శిరస్సుని విడిపోయి వెళ్ళిపోతాడేమో, జాగ్రత్తగా చూసుకోని అంటున్నాడు. మనం ఎప్పుడైతే శిరస్సును దాటేమో సంసోన్లాగా, రండి అక్కడ చెప్తాను మీకు, మన జీవితాలు అలాగైపోతాయి. న్యాయాధిపతుల గ్రంథం 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని, ఎవరినే పట్టుకుని కన్నులు ఏం చేసి ఓడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి, అర్థమైందో ఏం చేశారు కనుక? ఇప్పుడు అతని బలమంతా చెప్పుకోవడం వల్ల, మీరు అర్థం చేసుకోవాలి, అతని బలం చెప్పుకోవడం వల్లే కదా అతను నష్టపోతున్నాడు. ఇప్పుడు మన బలం ఎక్కడుంది? క్రీస్తు శిరస్సులో ఉంది. ఇప్పుడు మన బలం దాటి మనం వెళ్ళామనుకో, పండు తినొద్దని చెప్పాడమ్మా, అవునా కదా? ఆవిడ ఏం చెప్పింది? అంతేనా? ఇప్పుడు ఆ సీక్రెట్ చెప్పడం వల్లే కదా బయటపోయింది. ఎవరో? ఆదాము అవల అంతేనా? మీకు పెద్ద ఏదైనా జరిగినాయి అక్కడ, రైట్? ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే ఈ శిరస్సును కానీ, క్రీస్తు ప్రభు శిరస్సును కానీ హత్తుకుని ఉండకపోతే మన జీవితాలు అపవాదిగాడు ఏం చేస్తాడో తెలుసా? ఫిలిష్తీయులాగా అది ఆడికి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అవసరం సంఖ్యలు కట్టుకుని ఆడు ఉన్న చోటుకి లాక్కుపోతాడు. అర్థమైంది మీకు? ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడా లేదో చెప్పండి. నువ్వు దొరికేవంటే, నువ్వు దీన్ని ఎప్పుడైతే వదిలేసావో దొరికేసావు, ఎప్పుడైతే ఈ తల రాసిని చెప్పావుడో దొరికేసాడు. ఓకేనా? తర్వాత కాలంలో ఆ మాటలు చదివితే మళ్ళా ఇంటికి మొదలైనవి అంట. ఆ తర్వాత అప్పుడు ప్రార్థన చేశారంట. అతను తీసుకుని వచ్చి దాగోను గుడి దగ్గర ఎట్టిపోయి వాళ్ళందరూ కూడా వచ్చి, ఒరే ఎంత బలవంతుడు వాడిని మనం పట్టేసుకున్నాం చూసారా, మన దేవత వీడిని అప్పగించేసిందండి, పెద్ద ఆనందంతో ఉన్నారట. అప్పుడు దేవుని వేడుకున్నాడట. ఎవరిని? సంసోను దేవుని వేడుకున్నాడట. ఈ ఒక్కసారి నా మాట ఆలకించవయ్యా అని ప్రార్థన చేసి, ఒక్కసారి నాకు ఆ శక్తిని అని కోరిక, అప్పుడు దేవుడు అతని మాట విన్నాడు. ఒక్కసారి చూడండి, 28వ వచనం. అప్పుడు సంసోను అంటే అర్థమైందా? ఇంకేమీ లేదు, కట్టేశారు. మీకు ఇదే చెప్తున్నానండి, మన జీవితాలు ఎప్పుడైనా సరే ఇంకా అవకాశం లేదు. శత్రువు నోట్లోకి వెళ్ళిపోయాడు లేడా? చెప్పాలి, వెళ్ళాడు. వెళ్ళినా కూడా దేన్ని వదలలేదు ఇతను. అది నేను అంటే ఇది గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు ఎప్పుడైనా పడిపోయినా, అంటే పడిపోతే దెబ్బలు తగులుతాయి, అందులో సందేహం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఇరుక్కుండా మనకు జ్ఞాపకం ఎవరు రావాలి? కానీ ఒక అద్భుతమైన మాట ఏంటయ్యా అంటే, ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఈరోజు నేను హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళాను. ఒక అద్భుతం చెప్తున్నానంటే, దైవం ఎంత భాగ్యం పెట్టాడయ్యా అంటే, ఏదైనా దేవుడు ఒక పదార్థంగా ఉన్నాడు అనుకోండి, ఒక రూపంగా ఉన్నాడు అనుకోండి, నేను అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఆ డాక్టర్ గారు రూమ్లోకి వెళ్తున్నప్పుడు గమనించాలి, డాక్టర్ గారు మాట్లాడుతున్నాను, నేను లోపల ఏం చేసుకోవచ్చు? అది నేను అంటట.
అంటే డాక్టర్ గారు ఎదురుగుంటా ఉన్నా కూడా నేను ఏం చేసుకోవచ్చు లోపల. ఇప్పుడు నేను అడుగుతున్నా అసలు నేను అంత అవకాశం ఇచ్చాడు మనకి అమ్మా. ఆ బెడ్ మీద కూడా పడుకోబెట్టి ఆయన టెస్ట్ చేసినప్పుడు కూడా దేవా అని ప్రార్థన చేసుకుని ఆయన ఏమో టెస్ట్ చేసినా మనం ఏం చేయొచ్చు. నిజంగా చెప్తున్నాడు, ప్రార్థనకి ఎంత అవకాశం ఇచ్చేవయ్యా బాబు అనుకుంటాను నేను. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. అంటే నేను అనేది ఏంటంటే అంత ఆ లోపలికి ఇంకెవరో రావడానికి లేదు అంతేనా. అలాంటప్పుడు కూడా నువ్వు ఎవరిని రప్పించుకోవచ్చు ప్రార్థన ద్వారా. అది ఆశ్చర్యమైన జీవితాలకి. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడున్నా ఎంత బాధలు ఉన్నా. నేను మళ్ళా చెప్తున్నాను, కరోనా టైంలో నేను సిక్ అయినప్పుడు ముఖ్యంగా చెప్తున్నాను ప్రార్థనే. ఆ రూమ్లోకి ఎవరు రాకపోయినా దేవుడు ప్రార్థన ద్వారా ఎవరు వస్తారు. ఇందాక మాట చెప్పాను నేను, నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని రైట్. ఇప్పుడు నువ్వు విశ్వాసంగా ఉన్నావు అనుకో, దేవుడు నిన్ను తన విశ్వాసత ఏం చేస్తాడో ఆవరిస్తాడు. నువ్వు విశ్వాసంతో ఉన్నావంటే దేవుడు నేను ఏం చేస్తాడు తెలుసా, ఆవరించేస్తాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి, అదంతా కూడా ఆయన స్వాధీనం తీసుకుంటాడు. అదండి దేవుని యొక్క గొప్పతనం. సరే, తర్వాత ఇతను ఏమయ్యాడు తెలుసా, అడిగాడు దేవుణ్ణి. అప్పుడు అడుగుతున్నాడు చూడండి, ముగించేసుకుందాం అయిపోతుంది. దేవా చివర చేసిన ఒక సాహసం అని చెప్పచ్చు. ఆ స్తంభాలను పడగొట్టాడట. ఆల్రెడీ ఆయనకి ఏం లేవు, కళ్ళు లేవు. ఇప్పుడు ఆయన విచిత్రం, కళ్ళు లేకపోతే దేవుని అడిగే అవకాశం వచ్చింది. అర్థమైంది మీకు? కళ్ళు లేకపోతే ఏది అడిగే అవకాశం ఉంది. రైట్. ఇంకొక మాట, కళ్ళు నెత్తికి వెళ్ళినాయి కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఆయన. అవునా కదంటారా? కళ్ళు అంతే కదా మరి దాని అర్థం. అక్కడికి వెళ్ళాడు కనుక ఏమొచ్చింది, నష్టం వచ్చింది. ఇప్పుడు కళ్ళు పోయినా కూడా ఏం చేస్తున్నాడో, అది దేవుడు ఎంత గొప్ప కృప కలిగిన వాడు సార్ చూడండి తల్లి. రైట్. ఇప్పుడు అక్కడ అడిగాడు, నాకు ఒక అవకాశం ఇయ్యి అన్నాడు. ఒకటి, నన్ను తప్పించని అడగల, ఈ శత్రువుని ఏం చేయాలని అడిగాడు, శిక్షించాలి. ఎందుకంటే నన్ను అసలు పుట్టించిందే ఈ కార్యక్రమం కోసం. ఎవరి కోసం? అదనమాట. అంతే కదా, అవునా కదా? అటు గమనించాలి. ఇప్పుడు దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నాడు ఆయన, సంసోను ఏం చేస్తున్నాడు, దేవుని సంకల్పం జరగాలని కోరాడే తప్ప నన్ను బతికించు అని కోరలేదు ఆయన. అంటే దేవుని సంకల్పాన్ని ఏం చేశాడు ఆయన, పిలిస్తే నెరవేర్చాడు. ఎలాగా, కింద మాట చదువు. అది త్యాగం, ప్రాణత్యాగం అంటారు దాన్నే. బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారు మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిను. మరణకాలమును అతడు చంపిన వారి శవము లెక్క జీవిత కాలం ముందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైపోయింది. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ముగింపులు ఎంతమందిని, చాలామంది. అసలు ఆయన ప్రణాళికే, ఆయన దేవుడు అతని ప్రణాళికలే ఫిలిష్తీయులతో సంహరించాలి. మరి ముగింపులో కూడా ఆయన ఏం చేశాడు, ముగించాడు. తన జీవితం పడిపోయినా మళ్ళీ దేవుని మీద ఆధారపడి దేవుని సంకల్పాన్ని ఏం చేశాడు. రైట్. మన జీవితాలు కూడా మధ్యలో మనం పడిపోతామో లేదో మనకు తెలుసు, దేవుని తెలుసు. ఒకవేళ పడి లేచినా కూడా మనం లేచి దేవునికి మహిమ తేవాలి, దేవుని సంకల్పం జరిగించాలి తప్ప మన సంకల్పాలు మాత్రం జరిగించుకోకూడదు. చివరి మాట చదివేసుకుందాం. 11. అప్పుడు అతను స్వజనులు అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతను మోసుకుని వచ్చి జోర్యాకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహు సమాధులు అతన్ని పాతిపెట్టేది. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండేడు. ఓకేనా? ఏమి నేర్చుకున్నారంటారు ఈరోజు అమ్మా? సంసోను గారి గురించి నేర్చుకున్నారు. ఏమి అదే సంసోనులు ఏమి నేర్చుకున్నారు, బలం నేర్చుకున్నారు. ఓకేనా? ఇప్పుడు మనకు బలం ఉందా లేదా అన్నాడు తిమోతి పత్రిక అన్నాడు, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు కమ్ము అంటాడండి. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము అంటే ఇప్పుడు మన బలం ఎక్కడుంది, క్రీస్తులో ఉంది. ఆ బలం ఎక్కడుందో చెప్పాను. ఇప్పుడు సంఘానికి
అదనమాట. ఇప్పుడు ఈ సంఘమే క్రీస్తు అక్కడ లేడనుకోండి, బలం లేదు. చాలా మందిలో ఉందనుకుని బతికేస్తున్నారు అంతే. కానీ దేవుని కృపను బట్టి ఈ భాగ్యంలో మనం ఉన్నాం గనక, ఓకేనా, ఈ శిరస్సును మాత్రం హత్తుకునే ఉండాలి. మరలా నన్ను భార్యను హత్తుకోపోయినా పర్లేదు. అర్థం కలదా? భార్యను హత్తుకోపోయినా పర్లేదు. భార్యను హత్తుకుంటే ఇక్కడే ఉంటావు, ప్రభువుని హత్తుకుంటే పరలోకంలో ఉంటావు. నువ్వు ప్రభువుని హత్తుకో, భార్యను హత్తుకో. ఏది జ్ఞానం విశ్వాసం అయితే. అర్థమైందా లేదన్న మాట. ఒకవేళ పరలోకంతో పని లేదంటావా, ఈవిడితో అడ్జస్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే చాయిస్ లేదు కాబట్టి. ఇంకా లేదు, ఏ విధము చేతనే నేను ప్రభువుని బట్టి జ్ఞానముతో కాపురము చేయుదువా అంటారు ప్రమాణం చేసినప్పుడు. అవునా? పెళ్ళి ప్రసంగంలో ఏమంటారు? జ్ఞానంతో కాపురము చేయదు, ఈమెతో నువ్వు కాపురము చేయుదువా అంటారు పెళ్ళి నాడు. ఎలా చెయ్యాలి అంటే దానికి పేతురు రాసిన పత్రిక అంటాడు, జ్ఞానముతో కాపురము చేయటం. అంటే స్త్రీకి జ్ఞానం అవసరమే, భర్తకే జ్ఞానం అవసరమే. జ్ఞానం ఉంటేనే జీవితాలు కట్టబడతాయి, జ్ఞానం లేకపోతే కోల్చబడతాయి కదా. కనుక దయించి అది దేవుని జ్ఞానమై ఉండాలి, లోకంలో మనుషుల జ్ఞానం కాదు. కనుక దేవుని కృపను బట్టి మరి ఆనాడు సంసోను గారు వారి జీవితాలు మనం నేర్చుకుని ఉన్నాం. ఓకేనా? అలాగే ఈ పాఠాలు బట్టి మనం కూడా మరి ప్రభువును ఎల్లప్పుడూ మనం హత్తుకుని ఉండాలి. మన బలం అదే. కనుక మన బలవంతులు అవ్వాలంటే ఇంకా మరి ఎక్కువగా వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ, ఇక్కడ ఏదో ఈ ప్రయత్నం మీకు అర్థం అవ్వాలనేదే తప్ప మరి దేవుడు అవకాశం ఇస్తున్నాడు జ్ఞానం నేర్చుకోమని. నేర్చుకుంటేనే అది చాలా విలువైంది. కనుక అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ.